డైరెక్టర్ గారు, సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు రేపు బయటకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, ఏం మోసుకొస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే జ్ఞాపకాలతో కూడిన ఒక ఎమోషన్ తీసుకొస్తారు సార్ బయట. కన్ఫామ్‌గా. అంటే నాస్టాల్జిక్ మూమెంట్‌తో పాటు మళ్ళీ ఏమి సినిమా ప్రపంచం తెలియని వాళ్ళైతే వాళ్ళు కన్ఫామ్‌గా జ్ఞాపకాలను, వాళ్ళ ఎమోషన్స్‌ని ఏదైతే మేము పాయింట్ చెప్పాలనుకున్నదో అది బయట తీసుకొస్తారు. ఇంకొకటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో సార్, అంటే మూవీ లవర్స్ టెక్నీషియన్స్ ఎవరు ఉంటారో టెక్నికల్‌గా సౌండ్ గురించి గానీ, సౌండ్ డిజైనింగ్ గురించి గానీ, ఫోటోగ్రఫీ గురించి గానీ, మ్యూజిక్ వైజ్ గానీ బ్రిలియంట్‌గా మాట్లాడుకుంటారు సార్. అది కాకుండా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా బాగా మాట్లాడుకుంటారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, తరకన్నా మనం అంటే ఎన్నిసార్లు ఎడిట్ రూమ్‌లో చూసినా కూడా ఫైనల్‌గా మనకి థియేటర్‌లో ఆ బొమ్మ చూసుకున్నప్పుడు అదే మనకి మ్యాక్సిమం కన్వే అవుతది. అంటే మీరు బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, హీరో ఉన్నారు, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మనకు ఒక నానుడి కూడా ఉంది. బేసిక్ ఏంటంటే టీవీలో చూడాల్సిన సినిమానేమో రీ రిలీజ్ అంటూ థియేటర్‌లో వేసుకుంటున్నాం. థియేటర్‌లో చూడాల్సిన సినిమానేమో ఓటీటీ అని టీవీలో చూసుకుంటున్నాం. సో మరి ఈ టీవీకి సంబంధించిన ఈ సినిమాని మీరు పీ6 స్క్రీన్‌లో అంత పెద్ద స్క్రీన్‌లో చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ మీకు అనిపించింది? పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అన్న పర్సనల్లీ ఫర్గెట్ అబౌట్ అన్న, నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాను, ఇవన్నీ పక్కన పెడితే నేను ఇంతమందిలో కూర్చున్న థియేటర్లో చూస్తూ నేను మళ్ళీ మా ఊరు లైఫ్లోకి వెళ్ళిపోయాను. రేపు మీకు కూడా ఈ సినిమాని నేను ఇంత అగ్రెసివ్గా ఒకటికి పదే సార్లు ఈ సినిమాని మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ అమ్మా నాన్నతో వెళ్ళండి, వీలైతే అవ్వ తాతతో వెళ్ళండి, నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే అన్నీ మర్చిపోయి కాసేపు ఆ ఓల్డ్లోకి వెళ్ళిపి మళ్ళీ ఆ ఊరు గుర్తు తెచ్చుకొని ఓ టీవీ లైఫ్లోకి వెళ్ళిపి మిమ్మల్ని అయితే 2 గంటల పాటు సిటీ లైఫ్ని మరిపేసేస్తుంది తరకన. మీరు కూర్చున్నంతసేపు ఆ ఊరు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్ చాలా కొత్తగా ఉంటుంది. అన్నిటికన్నా పక్కన పెడితేనా అథెంటిసిటీ అంటాం కదన్నా, అంటే తీసుకున్న లొకేషన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చిన్న పాయింట్ కూడా ముని చాలా బాగా కేర్ తీసుకున్నాను. మిమ్మల్ని ఓల్డ్లో నుంచి అయితే బయటకు ఒక్క సీన్లో కూడా బయటికి రారు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను హార్ట్ఫుల్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎక్కడే కానీ మామూలుగా నా సినిమాలు కానీ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు బయటకు వచ్చి ఒరే ఈ సినిమా ఇలా అవుతుంది అలా అవుతుంది అని చిన్నపాటి టెన్షన్, నేను అసలు నాకు ఏ టెన్షన్ లేదన్న, బికాజ్ మ్యాజిక్ జరిగింది. ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ మంచి అటెంప్ట్ చేశారా, చాలా మంచి సినిమా తీశారా అంటారు, దాంట్లో నాకు ఏ మాత్రం సందేహం లేదు. అయితే మీరు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ ఒక్క చిన్న పాయింట్ మాత్రం దయచేసి చెప్పొద్దు స్పాయిలర్ అని చెప్పేసి. ఏంటి అంటే అంత చిన్న పాయింట్ మీద తీసారా? అది ఏంటి ఆ రిక్వెస్ట్ ఏంటి? లేదన్న, ఈ సినిమా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 30 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంది. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. ఇంటర్వెల్ ముందు 30 మినిట్స్, క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే యాజ్ ఆడియన్గా నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ పాయింట్ ఎవరు గెస్కోవట్లేరు. టిల్ క్లైమాక్స్ ఒక పాయింట్ని ఎవరు గెస్కోవట్లేరని నా ఫీలింగ్. 99% అయితే గెస్కోవట్లేరు. అది నిన్న చూసిన వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పేస్తారు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే అది చెప్తే ఇంకా అది థ్రిల్ లేదు. ఆల్రెడీ చిన్న పాయింట్ పట్టుకొని ఎంగేజ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ ట్విస్ట్ కానీ తెలిసిపోతే థ్రిల్ ఉండదు. అందుకనే అది ఎవరు బయటికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. బయటకు వస్తే మళ్ళీ రిపీట్ ఆడియన్ ఎంతవరకు దీన్ని క్యాచ్ చేసుకోగలుగుతాడు సార్? రిపీట్ ఆడియన్ అంటే నాస్టాల్జియా ఫీలింగ్ ఉంది కదా సార్, ఖచ్చితంగా మీకు ఫస్ట్ హాఫ్లో మంచి పాటలు, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళిన వైపు. చూసిన వాళ్ళు అయితే మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారు. పేరెంట్స్ని మాత్రం మై కైండ్లీ రిక్వెస్ట్, ఈరోజు ఇంత రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను రావడానికి ఇక్కడికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా రేపు మీరు షో మొత్తం ఫ్యామిలీతో చూడండి, అమ్మా నాన్నతో చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్తో చూడండి, అండ్ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే మీ ఇంటి మెమరీస్ అన్నీ మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకుంటారు. మీ ఇంట్లో ఒక డిస్కషన్ అవుతుంది. మీరు సినిమా చూసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో కాఫీ తాగుతున్నాం, లేకపోతే నైట్ షోకి వెళ్తే మళ్ళీ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి జ్ఞాపకాలు, మీ ఇంటికి ఫస్ట్ టీవీ ఎప్పుడు వచ్చింది, మీ లైఫ్ ఎలా ఉండేది అనేది గుర్తు తెచ్చుకుంటారు. అది బాగుంటుంది. ఇదే అంటే మీరు ఒక ఆనెస్ట్తో, ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. చాలా మీ మాటలు అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు కష్టపడిన విధానం, ఒక యాక్టర్గా కాకుండా, ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఇంతమంది లైఫ్లు ఉన్నాయి, ఇండస్ట్రీ ఇన్ని లైఫ్లకి మద్దతు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేశారు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని మీ భావన? ఖచ్చితంగా ఉండాలి. అంటే నేను ఇది ఊరికే ఏదో అందరూ సినిమాలు వేస్తూ ఉంటారు, నేనేం కొత్తగా వచ్చి చేసింది నేను లేదు. చాలామంది చేశారు, నాకన్నా చాలామందిని చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్న, నేను నా సినిమా అనుకోండి ఓకే ఏదో విధంగా వెళ్ళిపోయేసి కొంతమంది జనాలకి తెలిసిండొచ్చు, నా కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు, వెళ్ళిపోద్ది. చాలా ఎఫర్ట్స్ పెట్టారన్న అందరూ, రేపు చాలా జెన్యూన్ ఎఫర్ట్స్. రేపు స్క్రీన్ పైన యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ ఒక స్టేజ్ ప్లే నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఒక 15 మంది ఉన్నారు. మ్యూజిక్ అయితే అబ్బాయి లైఫ్ పెట్టేశాడు. నాకు నిన్న థియేటర్లో మ్యూజిక్ చూస్తూ నేను అరే ఇలాంటి అతనికి ఒక 10 years పట్టింది ఒక అవకాశం రావడానికి.
సార్ నేను మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను సార్, రేపు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ మీకు మినిమం 24 అవర్స్ మీ చెవిలో హాంట్ చేస్తుంది సార్. అంత బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ అతను అక్షయ్ బ్రో, అసలు రేపు మీరు చూస్తుంటే ఇంత బాగా తీసాడు ఏంటి విజువల్స్. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేశారు సార్. బాగా చేయకపోతే నేను కూడా మీకు పదే పదే చెప్పను. వీళ్ళు ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టారు, కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరికి ఇంతమంది గట్టిగా పరిచయం లేదు, అందరూ ఊర్ల నుంచి వచ్చారు. నాకు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నా జెన్యున్ ఫీలింగ్ అది, అరే నాకు ఓకే, నేను ఏదో ఒకటి వెళ్ళిపోతున్నా, వీళ్ళందరూ నిలబడాలి అంటే నా ప్రయత్నం నేను చేశాను. ఏదో నేను చేయగలిగింది ఒక చిన్న బడ్జెట్లో ఒకటి ప్రొడ్యూస్ చేశాను. వాళ్ళ స్కిల్ చాలా బాగుంది. నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళు చేయగలిగినంత వరకు బెస్ట్ చేశారు. వీళ్ళకి ఇంకా కొంచెం సపోర్ట్ దొరికితే వీళ్ళు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పరిగెడతారు. అందరూ చాలా మంచి పొజిషన్లో ఉంటారని తాపత్రయం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని మాత్రం మర్చిపోరు అనేది సో ఈ సినిమా అర్థమవుతుంది. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధానం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానం కావచ్చు. అయితే మొదట్లో మీ ఫస్ట్ సినిమాకి ఇలాంటి సపోర్ట్ దొరికితే ఎలా ఉండేది అనిపించిందా? అంటే వీళ్ళని సపోర్ట్ చేస్తూ సినిమాని ఈ రకంగా తీసుకెళ్తూ చాలా విభిన్నంగా కొత్తగా ప్రేక్షకులు థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తారు. మొదట ప్రయత్నం ఇలా ఒక ప్రొడ్యూసర్ నాకుంటే బాగుండేది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ సినిమాకి రాజువారి రాణి గారికి మీ అందరికీ తెలుసు ఇక్కడే నేను ఎంత తాపత్రయపడ్డానో. బట్ ఓకే, అదన్నీ నన్ను నేర్పించింది, అదే నన్ను స్ట్రాంగ్ చేసింది. బట్ నేను ఒక సినిమా చేస్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని ప్రాపర్గా ల్యాండ్ చేయాలి. ఎందుకంటే మనం నమ్ముకుంటారు కదా సార్, వీడి దగ్గరికి వెళ్తున్నాం, వీడు ఏదో చేస్తాడని నమ్ముతారు కదా. అందుకే ఈ ప్రయత్నం అంతా సార్. అండ్ మోర్ ఆఫ్ దట్, నేను ఒకవేళ సినిమా మరీ అంత బాగాలేకపోతే మీ అందరికీ తెలుసు, చాలా బాగా చేశారు సార్ కొత్త వాళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రయత్నం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీళ్ళ కెరియర్లు చాలా బాగుంటాయి. అక్షయ్ గారు, ఒక నిమిషం డైరెక్టర్ గారు. సో నిన్న నా స్క్రీన్లో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చూశారు. ఈ సినిమాని మీ ఊరికి, మీ వాళ్ళకి డెడికేట్ చేస్తానని చెప్పారు. సో ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే మీరు పొందిన ఆనందం చెప్పారు, వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో మా ఊరు అతను మా ఊరి పేరు పెట్టుకుని సినిమా తీశాడు అనేది గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రౌండ్లో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మా ఊరు బేసిక్ ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు సార్. వాళ్ళు ఏం చెప్పారంటే, లిటరల్లీ మా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి, లిటరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం, మేము ఊర్లో వెళ్ళి కూర్చొని మా కథ మేము చూసుకున్నట్టుందని చెప్పారు సార్. బేసిక్గా మా ఊరు వాళ్ళు అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. మా ఊళ్ళోనే కాదు, ఏ ఊర్లో ఈ మూవీ పడినా కూడా సార్, తిమ్మరాజుపల్లి టీవీ అనే మూవీ బేసిక్గా ప్రతి ఊరికి రీకలెక్ట్ చేస్తుంది సార్ వాళ్ళ జ్ఞాపకాలని. మా ఊరు జ్ఞాపకాలే కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు జ్ఞాపకాలు సార్. మా ఊరు అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. ఈ సినిమాలో ఎవరికి అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరండి సార్? ఒకరని చెప్పలేను కానీ సార్, ఈ సినిమా నుంచి అయితే మినిమం ఒక 10 to 15 మెంబర్స్, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ చాలా మంచిగా సెటిల్ అయిపోతారు సార్. చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, కానీ 10-15 మందికి మాత్రం చాలా సాలిడ్గా వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అక్షయ్ గారు, హాయ్. హాయ్ అండి. సో ఇందాకే కిరణ్ గారు చెప్పడం జరిగింది, సో విజువల్స్ చాలా బాగున్నాయి అది ఇదని. ముందుగానే మీ బ్యాక్ ఎండ్లో మీరు చేసినటువంటి ఒక ఫన్నీ వీడియో కూడా చూశాను. ఆయన ఏది ప్రాపర్టీ అంటే అది ప్రాపర్టీయే కదా అని అనడం, ఇలాంటివన్నీ చూసాను. అంటే మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ మీ వర్క్ని ఎంత లవబుల్గా చేశారన్నది చూసాం. అయితే ఏ డైరెక్టర్ ఎంత కథ చెప్పినా అది డిఓపి ద్వారానే మనం చూస్తాం. ద మెయిన్ కోర్ అన్నది మీ ద్వారానే చూస్తాం. అయితే నిన్న అంత పెద్ద స్క్రీన్లో చూడడం, మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇక చాలామంది ఒక డ్రీమ్ అండి. అంటే ఒక చిన్న సినిమా P6లో పడడం. సో అది నాకు నిన్న డ్రీమ్. అది మూమెంట్ ఇంకా హైలోనే ఉన్నాను. ఆ హైలో ఆ స్క్రీన్స్లో ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఒక్కొక్కరు పెయింటింగ్లా ఉంది అంటున్నారు. విజువల్ మా కుప్పనికి తీసుకెళ్ళి అక్కడ ఆ విలేజ్లో చూపించినట్టే ఉంది. సో అంతా ఎమోషన్ అయ్యారు నిన్న. ప్రతి ఒక్కరు పేరెంట్స్, ఫాదర్స్ అందరూ వచ్చి అసలు మమ్మల్ని చాలా ప్రత్యేకంగా పాయింట్ చేసి మాట్లాడుతున్నారు. నాకు ఆ టెంపుల్ షాట్ చాలా బాగుందండి. సో ఆ షాట్ బాగుంది, ఈ షాట్ బాగుంది, ఈ విలేజ్ ఇది బాగుందని చాలా మెన్షన్ చేసి మాట్లాడారు. అది ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అంత పెద్ద స్క్రీన్లో వాళ్ళకి ఆ విలేజ్కి వెళ్ళి చూడడం అనేది సో అందరికీ సో హై మూమెంట్. మీరు ఎంత ఓవర్వెల్మింగ్గా ఉన్నారన్నది మీ వాయిస్లోనే అర్థమైపోతుంది. మాటలు చెప్పడానికి కొంచెం తడబడుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ అండి. గిరిజన, మీరు సర్కార్ మండపం నుంచి కూడా కొంచెం ఈ ఓల్డ్ సాంగ్స్ యూసేజ్ ఇదంతా కూడా కొంచెం అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ చేసినట్టే చేశారు మీరు. ఆ సాంగ్స్, డీజే మిక్స్లు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు కూడా ఈ కుప్పం నేపథ్యం కానీ లేదంటే బాలకృష్ణ
హోర్డింగ్ కానీ ఇవన్నీ కూడా. సో ఇదంతా ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది ప్రజెంట్ జనాలకి? అన్న 200% రేపు థియేటర్లో కూర్చొని ఈ జనరేషన్ అయితే వెళ్ళి అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే వాళ్ళకంతా కొత్తగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మన బ్యాక్డ్రాప్ అంతా 1995 ఆ టైంలో జరిగేది. ఓ ఇలా ఉండేదా, మన నాన్న లైఫ్ మన తాత లైఫ్ ఇలా ఉండేదని వాళ్ళు ఫీల్ అవుతారన్న. బట్ 30s పైన ఉండేవాళ్ళు కానీ 90s జనరేషన్ మాత్రం ట్రస్ట్ మీ ధీరజ్ అన్న, రేపు థియేటర్లో కూర్చోగానే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మిమ్మల్ని ఓల్డ్కి తీసుకెళ్తాను. తీసిన ప్రతి ఒక్క సీన్ కూడా ఎక్కడే కానీ డివేట్ అవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్స్ని పట్టుకుంటూ సినిమాని చాలా మెల్లగా తీసుకొని అలా 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 తీసుకొని వెళ్ళి ఒక 30 minutes తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఎంగేజ్ అవుతూ క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను టైంలో చెప్పినట్టున్నాను, క్లైమాక్స్ విల్ బి ఏ సర్ప్రైజ్ అని. దీంట్లో కూడా గెసుకోవట్లేరు, ఆ ఎమోషన్ వేరు ఈ ఎమోషన్ వేరు, క్లైమాక్స్ గెసుకోవట్లేరు. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. పర్టికులర్లీ ఫ్యామిలీస్ అయితే ఆడవాళ్ళు అయితే చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ గో విత్ యువర్ ఫ్యామిలీ అందుకని. అలాగే ఈ హీరోలు బట్టి కూడా సోషల్ మీడియాలో గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతుంటారు. ఓకే, ఈ ఫలానా సినిమాలో ఫలానా హీరోని హైలైట్ చేశారు, ఫలానా సాంగ్ ఇది యూస్ చేశారు కాబట్టి మా సినిమా అన్నట్లు ఓన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఈ బాలకృష్ణ ఇది హైలైట్ చేయడం కానీ ఇదంతా కూడా అందరూ ఓన్ చేసుకునే విధానంగా ఉంటుందా? అయ్యో బాలకృష్ణ గారు అసలు ఏం లేదన్న. ఈరోజు చేసిన డీజే మిక్స్లో మొత్తం చిరంజీవి గారిది ఉంటుంది. సినిమాలో మొత్తం పోస్టర్లు అన్నీ వెంకటేష్ గారివి ఎక్కువ ఉంటాయి. హీరోయిన్ వెంకటేష్ గారి ఫ్యాన్. అలా ఒక్కరిదని ఏం లేదన్న. నాగార్జున గారిది ఇది అంటే కంప్లీట్లీ వింటేజ్ వైబ్ వెళ్ళాము అంతే తప్ప ఒక హీరో అలా అలా ఏం లేదు. ఉండొచ్చు అంటే నిన్న చూసుకొని ఉంటారు కదా, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చూసుకొని ఉంటారు కదా. సో ఒక డైరెక్టర్గా మీరు ఇచ్చిన ద బెస్ట్ థింగ్ ఏంటి సినిమాకి? అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసి ఉండాల్సిందని ఏమైనా అనిపించిందా? సార్ మనం ఏ సినిమా తీసినా, ఎంత పెద్ద సినిమా తీసినా చూసిన ప్రతిసారి ఏదో ఒకటి తెలుస్తుంది ఉంటుంది సార్. మరోవర్ అది పక్కన పెట్టేస్తే నిన్న నేను PCXలో సినిమా చూసినప్పుడు అబ్బా ఒక డిప్యూటీ డైరెక్టర్గా నేను ఒక మంచి సినిమా డెలివర్ చేశాను అనే గట్టి ఫీలింగ్ అయితే ఉన్నది సార్. అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు చూసిన ఆడవాళ్ళు అది కాకుండా అడ్వకేట్లు కొంతమంది వచ్చేసారు నా దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు కాస్ట్యూమ్తో సహా మాట్లాడుతున్నారు సార్. మా టైంలో ఇలా చేసుకున్నారు కదా, ఇంకా దానికంటే ఇంకేం అప్రిషియేషన్ ఉంటుంది సార్. వాళ్ళ కాస్ట్యూమ్తో సహా మాట్లాడడం, ఎక్స్ప్రెషన్స్తో సహా మాట్లాడడం, అప్పుడు మా వాళ్ళు ఇలాగనే ఉండేవాళ్ళు. క్లైమాక్స్ అయితే మాత్రం లిటరలీ వాళ్ళందరూ చాలా అప్రిషియేషన్ చేశారు సార్ నాకైతే. మునిరాజు గారు, యాక్చువల్గా ఇప్పుడు వరకు అంటే యాక్టర్స్ అందరూ మొన్న చేసిన స్టేజ్ ప్లేతో ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు వాళ్ళు ఎంత పెర్ఫార్మెన్స్ అనేది. మన కిరణ్ గారు కూడా ఆయన మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టేశారు ప్రొడక్షన్లో గారు. అంటే బ్యాలెన్స్ ఉన్నది మీరు ప్రూవ్ చేసుకోవడమే. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఫ్యూ మోర్ అవర్స్ టు గో. సార్ నేను ఒక్కడు కాదు సార్, మా టెక్నీషియన్స్ మొత్తం సార్, మా ఆర్టిస్టులు అయిపోయి, మా DOP అయిపోయి, మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి, చాలామంది, నేను ఒక్కడే కాదు సార్, నా ఒక్కని కష్టం కాదు, అందరూ ఉన్నారు సార్. మేమందరం April 17న సార్ మీ సార్ చెప్పినట్టు మ్యాజిక్ అంటారు కదా సార్, ఆ మ్యాజిక్ కన్ఫర్మ్ రీక్రియేట్ చేస్తాం సార్. బెస్ట్. సాయితేజ్ గారు సార్, సో ఫస్ట్ డే కెమెరాను ఫేస్ చేసినప్పుడు మూమెంట్ హై అనిపించిందా, లేకపోతే రహస్య గారి చేతి మీదుగా ఫస్ట్ చెక్ అందుకున్నప్పుడు హై మూమెంట్ అనిపించిందా? చెక్ తీసుకున్నప్పుడే సార్, నో డౌట్. అంటే రహస్య గారి చేతుల మీద అందుకున్నందుగా, లేకపోతే అంటే అమ్మ అని పిలుస్తున్నారు కిరణ్ గారు ఇస్తారేమనుకుంటే ఆయనేమో ఒక పైకి చూసుకుంటే అలా పక్కకి వెళ్ళిపోయారు. అదేంటి ఒక ఇమోషనల్ మూమెంటా ఏంటో అర్థం కాదు, డిఫరెంట్గా ఉంది, చూడడానికి బాగుంది. కానీ అంటే నేను వేరే దాంట్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ ఇంత హ్యాపీగా అయితే ఉండేవాడిని కాదు సార్. అంటే అన్న ప్రొడక్షన్లో అవడం అనేది నాకు చాలా హై సార్. చెట్టు దాచిపెట్టావా లేకపోతే డ్రా చేసావా? నెక్స్ట్ చెక్లు ఏమన్నా వచ్చాయా సార్? లేదు సార్, కిరణ్ గారు రావాలి ఈ పాటకి. నెక్స్ట్ కూడా బుక్ చేస్తాం. వచ్చాయి సార్, మనోడికి 2-3 సినిమాలు వచ్చాయి కానీ ఇంకా మనోడు వెయిట్ చేస్తున్నాడు. ప్రదీప్ అంటే ఇండస్ట్రీ నీరు వంట పట్టినట్టుంది, అంటే బయటికి చెప్పకూడదు అలాంటివి. హలో సార్. అంటే బయట వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు కానీ స్క్రీన్ అయిపోయిన తర్వాత, షో అయిపోయిన తర్వాత మీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని మొన్న ప్లే ద్వారా అర్థమైంది. సో ఎలా అనిపిస్తుంది జర్నీ అంతా? రేపు ఒక్కరోజు ఇంకొన్ని గంటలు ఉంది సార్. జర్నీ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్. అది ఫస్ట్ డే నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా మ్యాజిక్ అని. మాకు ఈ ప్రమోషన్స్ టైంలో కూడా ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్నట్లుంది. దట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్. రేపు మీరు అది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది సార్. నిన్న మేము చూసినప్పుడు అలాగే అనిపించింది. మేము జస్ట్ స్క్రీన్ మీద మమ్మల్ని కాకుండా అందరినీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట. వాళ్ళు అప్రిషియేషన్ ఇచ్చేది మోర్ దాన్ వర్డ్స్ వాళ్ళ కళ్ళల్లో తెలిసింది. సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది సార్.
సో చాలామంది సీనియర్ యాక్టర్స్ అంతా కూడా మనకు లెజెండరీ యాక్టర్స్ తెలుగులో ఉన్న వాళ్ళంతా కూడా నాటక రంగం నుంచి వచ్చి సో గొప్ప గొప్ప నటులు అయ్యారు. సో ఇండస్ట్రీలో సో చాలా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. అదే బాటలో మీరు ప్లే నుంచి వచ్చారు, నాటక రంగం నుంచి వచ్చారు, ఒక మొదటి అడుగు వేశారు. సో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ నుంచి అనేది పర్సనల్గా నీకు ఎలా అన్నా? సార్ బేసిక్గా ఏది ప్లాన్ చేసుకొని రాలేదు సార్. ఆ టైంకి నాకు ఇప్పుడు సినిమా ఛాన్సులు రాలేదు, కానీ నాకు యాక్టింగ్కి ఏదో ఒకటి చేయాలి, ఆ ప్యాషన్ని కంటిన్యూ చేయాలని నేను థియేటర్ జాయిన్ అయ్యాను. అది చేసుకుంటున్నప్పుడు దాని ద్వారా ఈ ఛాన్స్ వచ్చింది సార్. సో ఫ్యూచర్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం ప్లాన్ చేయలేదు, బట్ ఏదొచ్చినా నా 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేస్తాను సార్. సో నిన్న చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నిన్న అందరు చెప్తూ ఉన్నారు. అవును సార్. సో మీ ఫ్యామిలీతో మీ పర్సనల్ మీ ఫ్రెండ్ సర్కిల్తో చూసారు కదా, అవును సో ఎలా అనిపించింది? సార్ సింపుల్ టర్మ్స్లో, మా తిమ్మరాజపల్లి టీవీ టర్మ్స్లో చెప్పాలంటే ఓ చిన్న పిల్లాడిని ఫస్ట్ టైం జాతరకి తీసుకుపోతే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను సార్. ప్రదీప్, సార్ అంటే నేను విన్నది తప్పు అయితే కనుక మీరు చెప్పండి. మీరు ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ కిరణ్ గారితో కలిసి అప్పటి నుంచి ట్రయల్స్ చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. బట్ ఈరోజు ఆయన ఆల్రెడీ హీరో అయ్యి ఆయన ఒక సినిమా తీస్తూ దాంట్లో మీకు ఒక మంచి అవకాశం రావడం అనేది ఎలా అనిపిస్తుంది? ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? వాట్ మీరు విన్నది నిజమే సార్. ఆల్మోస్ట్ సేమ్ టైం స్టార్ట్ చేశాము, బట్ ఆయన ఎదిగిపోయారు. అది ఒక క్వశ్చన్ మార్క్ ఉండే, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక క్వశ్చన్ మార్క్ ఉండే ఎలా సాధించారు. బట్ క్లోజ్గా చూసినప్పుడు అర్థమైంది సార్, ఆయన ఓన్లీ యాక్టింగ్ టాలెంట్ నమ్ముకోకుండా దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ నేర్చుకోవడం అలా అన్నీ చేసి ఈ స్టేజ్కి వచ్చారు. అది ఆ థాట్ కూడా నాకు రాలేదు సార్. నాకు యాక్టింగ్ ఉంటే సరిపోతుంది, ఏదో ఒక ఛాన్స్ వస్తుంది అనుకున్నాను, బట్ అది పట్టుకున్నారు ఆయన. అన్నీ నేర్చుకోవాలి, దాంతోపాటు ఎదగాలి అన్నట్లు. ఇప్పుడు ఆయన దాంట్లో నాకు ఛాన్స్ రావడం ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ లక్కీ బేసికలీ. ఇంత పెద్ద లాంచ్ ఆర్ నాకు ఇంత పెద్ద ఛాన్స్, ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా నాకు వేరే ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చింటే ఈ ఛాన్స్ వచ్చేదో లేదో నాకు తెలీదు. ప్రతి దాంట్లో నన్ను ప్రొజెక్ట్ చేస్తూ ముందుండు, నీకు యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ అని నాకు వెనుకుండి నడిపిస్తున్నారు. దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. బట్ మిమ్మల్ని అందరూ మినీ సముద్రకని లేకపోతే యంగ్ సముద్రకని అంటున్నారు. అదే మీకు సార్ ఈ అబ్బాయి, నేను లాస్ట్ ఇదే స్టేజ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను సార్, దిస్ గాయ్ విల్ గో టు ప్లేసెస్ సార్. రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఇంత మంచి యాక్టర్కి ఇన్ని రోజులు అవకాశం రాలేదా అని చెప్పి ఫస్ట్ చాలామంది ఫీల్ అవుతారు సార్. ఈ అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి పేరు ప్రదీప్. రేపు బయటికి రాగానే అందరూ అది ఫీల్ అవుతారు.